పాట సంఖ్య 689. మన పట్టణం బదిగో మన పౌరత్వం బదిగో. పాట సంఖ్య 689, 673. మన పట్టణం బదిగో మన పౌరత్వం బదిగో. కానానుపురమదిగో మన యేసుకు జేయునమో. కానానుపురమదిగో మన యేసుకు జేయునమో. ఆర్భాటములతో విజయోత్సవములతో ఏతెంచిన ప్రభు చేరి పాట భక్తులు చేరి. ఆర్భాటములతో విజయోత్సవములతో ఏతెంచిన ప్రభు చేరి పాట భక్తుల చేరి. మధ్యాకాశంబునను హల్లెలూయా పాడెదము. మధ్యాకాశంబునను హల్లెలూయా పాడెదము. మన పట్టణం బదిగో మన పౌరత్వం బదిగో. కానానుపురమదిగో మన యేసుకు జేయునమో. కానానుపురమదిగో మన యేసుకు జేయునమో. జీవజలనది పారు నాశనము నుండి ఆవల ఈవలను జీవావృక్షంబుండు. జీవజలనది పారు నాశనము నుండి ఆవల నీవలను జీవావృక్షంబుండు. నెల నెల కాయును 12 కాపులను. నెల నెల కాయును 12 కాపులను. మన పట్టణం బదిగో మన పౌరత్వం బదిగో. కానానుపురమదిగో మన యేసుకు జేయునమో. కానానుపురమదిగో మన యేసుకు జేయునమో. నూతన భువియందు నూతన యెరూషలేముందు నూతన వెలుగునను నూతన ప్రజలౌదుము. నూతన భువియందు నూతన యెరూషలేముందు నూతన వెలుగునను నూతన ప్రజలౌదుము. నూతనాలయము
సంతానాలయము గొర్రెపిల్లాయే తాను మన పట్టణం బదిగో మన పౌరత్వం బదిగో కానానుపురమదిగో మన యేసుకు జేయునమో కానానుపురమదిగో మన యేసుకు జేయునమో తేజోమయునితో మరి తేజో వాసులతో తేజారిల్లుదుము తేజో రాజమునందు తేజోమయునితో మరి తేజో వాసులతో తేజారిల్లుదుము తేజో రాజమునందు సజీవ జనకుని సజీవా జనులమని సజీవ జనకుని సజీవా జనమని మన పట్టణం బదిగో మన పౌరత్వం బదిగో కానానుపురమదిగో మన యేసుకు జేయునమో కానానుపురమదిగో మన యేసుకు జేయునమో చేరుదుమాపురము పరమ పరదేశునకు కరువు మరణములు కానాము ఎన్నడును చేరుదుమాపురము పరమ పరదేశునకు కరువు మరణములు కానాము ఎన్నడును మహిమలు నిత్యంబు ప్రభు యేసుతోనుందుము మహిమలు నిత్యంబు ప్రభు యేసుతోనుందుము మన పట్టణం బదిగో మన పౌరత్వం బదిగో కానానుపురమదిగో మన యేసుకు జేయునమో కానానుపురమదిగో మన యేసుకు జేయునమో మనం సరే ఇంకా పెట్ట రాలేదు, ఇంకా పెట్ట దారిలో ఉంది. పెట్టొస్తే కానీ మీరు మిగతా కార్యక్రమం ముందు తీసుకెళ్ళలేదు. కాబట్టి ఓపికతో ఉన్న మీరందరికీ ప్రభునామ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే కొంచెం ఓపికతో ఉండండి. మరి కుటుంబం యొక్క దుఃఖ సమయము ఈ కుటుంబం యొక్క కనుక మరి ఎవరిమైనా సంఘస్థులమైనా ఇరుపురువారమైనా బంధువులమైనా మరి వారి దుఃఖంలో మనం కూడా పాల్పంచుకుంటే ద్వారా వారికి ఆదరణ ఉంది కనుక మరి ఓపికతో సహనంతో వారి ఈ యొక్క దుఃఖకరణ సమయంలో మనం ఉండడం ద్వారా వారు ధైర్యపరచబడతారు. కనుక ఓపికతో ఉండాల్సిందిగా ప్రభు నామం పేరిట మనం చేస్తా ఉన్నాం. సరే, స్నానం ఎక్కడ మార్గనా? స్నానం ఎక్కడ? లోపలేనా? అక్కడైనా? అన్ని ఏర్పాట్లు చేసినారా? సరే, కొంచెం వాక్యం విందాం.
మార్క్స్ వార్త 15వ అధ్యాయం. మార్క్స్ వార్త 15వ అధ్యాయము చూడండి 43వ వచనము. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 43వ వచనం. ఇక్కడ ఒక భక్తుని మనం చూస్తా ఉన్నాము. ఆ భక్తుని జీవితంలో కొన్ని విషయాలు ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 43వ వచనంలో ఇక్కడ మాటలు చూస్తాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 43వ వచనం. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహమును తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతను అడిగాను. ఆ శతాధిపతి వలన ఆ సంగతి తెలుసుకుని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. అతను నారబట్టకొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండతో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమున రాయి పొరలించెను. అంత మాత్రమే కాదు, చూద్దాం మత్తయి సువార్తలో ఇంకొక మాట ఉంది. ఇదే అరిమత్తయి యోసేపు గురించినటువంటి ఒక చక్కటి మాట మరి ఇక్కడ మనం చూడవచ్చు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం నుంచి మనం చూస్తే, మత్తయి సువార్త 27:57 నుంచి మనం చూస్తే, యేసు శిష్యుడుగానున్న అరిమత్తయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహం తనకిమ్మని అడగ్గా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహం తీసుకుని శుభ్రమైన నారబడితో చుట్టి తాను రాతితో తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొరలించి వెళ్లిపోయాను. ప్రభు సాయం కొరికే ప్రార్థిస్తాం. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, తన మాటలు మా కొరికే దీవించి మాకెంతో ఆశీర్వాదకరంగా ఇక్కడ వారికి రక్షణార్థంగా ప్రభా వారు కూడా దేవుని ప్రేమను ప్రభా గుర్తెరిగి ప్రభా అరిమత్తయి యోసేపు వలె సిద్ధపడు వారు గురుటకై మీ సహాయం చేయండి. యేసు వారి పరిశుద్ధ నామములో మేటుకు దాసునైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని మీరు మహిమ పొందమని ప్రభా, మేటుకు దాసుని పరిచయ ద్వారా మహిమ పొందమని ప్రభా, బలపరిచి నా మహిమాత్మే వాడుకున్నామని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ఒక వింతైనటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏంటి ఆ వింతైన విషయం అంటే, అరిమత్తయి యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన బ్రతుకున్నప్పుడే ఏం చేసినాడంటే తన కొరకు సమాధిని తొలిపించుకున్నాడంట. రాయిలో ఏం తొలిపించుకున్నాడండి? తన కొరకు ఏం తొలిపించుకున్నాడు? సమాధిని తొలిపించుకున్నాడు. ఒక సమాధిని సిద్ధం చేసుకున్నాడు తన కొరకు బ్రతికి ఉండగానే. కాబట్టి ఇదెంతో మరి గొప్ప ఒక విచిత్రం అని చెప్పలేము, కానీ చాలా మంది అట్లా బ్రతికుండగానే మరి సమాధిని సిద్ధం చేసుకుంటారు. కాబట్టి అరిమత్తయి యోసేపు అనేటువంటి వ్యక్తి కూడా బ్రతికుండగానే సమాధిని సిద్ధం చేసుకున్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి అంటే, ఈయన చావుకు భయపడడం లేదు మొట్టమొదటిది. రెండోదిగా మనం చూస్తే ఆయన మరణానికి సిద్ధపడ్డాడు. హీ వాజ్ రెడీ ఫర్ డెత్. మరణానికి హీ ఈజ్ రెడీ టు ఫేస్ ద డెత్. కాబట్టి ఆయన మరణానికి సిద్ధపడి ఉన్నాడు, మరణాన్ని ఎదుర్కోవడానికి. కనుక మనం చూస్తుంటున్నాం, పెట్టొస్తుంది కొంచెం పక్కకు జరిగింది. ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, ముందుకు రండి. ఇక్కడ పెట్టండి. అటు నిలుగు పెట్టండి, నిలుగు పెట్టండి. రైట్, అంతే. సరే, కూర్చోండి, అందరు కూర్చోండి. ఇంకా సరే కూర్చోండి, ఇంకా స్నానం చేయాలా, దేహం రావాలా, దాని తర్వాత మనం తీసుకెళ్ళాలి. అప్పుడు దాకా దేవుని వాక్యం ఉంది. కూర్చోండి.
దుప్పటేయండి లోపల. ఇంకా స్నానం చేయించండి త్వరగా. తీసుకొని పైన సరే కూర్చోండి అన్న, ఇంకా అందరు కూర్చోండి. కూర్చోండి అమ్మ, కూర్చోండి అన్న, కూర్చోండి. సరే దయచేసి స్నానం చేయించే వాళ్ళు లోపలికి వెళ్ళండి. ఇక్కడ శబ్దం చేయకండి, కొంచెం దేవుని వాక్యం వింటాము. స్నానం చేయించి దేహం తెచ్చేంత వరకు. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, అరిమతై యోసేపు అనేటువంటి వ్యక్తి మరి తను బ్రతికుండగానే సమాధిని సిద్ధం చేయించుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, బ్రతికుండగానే సమాధిని సిద్ధం చేయించుకున్నాడు. కాబట్టి మరి ఇది చాలా విచిత్రంగా ఉంది. ఆయన మరణానికి సిద్ధంగా ఉన్నాడు. మరణానికి సిద్ధంగా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది మరణానికి సిద్ధంగా ఉన్నారు? చనిపోవడానికి చాలా మంది సిద్ధంగా లేరు. తెల్ల వెంట్రుకలు వచ్చినా, ముసలి వాళ్ళు అయిపోయినా, పళ్ళు ఊడిపోయినా, తిన్నది అరిగించుకోలేకపోయినా, దాని తర్వాత ఒంటి మీద బట్టలు నిలవకపోయినా, ఇంకా ఈ లోకంలో బ్రతకాలి అనేటువంటి ఆశ, ఇంకా ఈ లోకంలో ఏదో అనుభవించాలనేటువంటి ఆశ మరి అనేక మంది. కూర్చోండి, ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేయండి. తీసి మళ్ళీ ఇక్కడ పెట్టండి. సరే అట్లా ఉండండి. దేవుని వాక్యం వింటాం. 10 నిమిషాలు ఒప్పుకుండండి. దేవుని వాక్యం వింటాం. ఇందాక చదివినటువంటి భాగంలోనే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి మనం చూస్తున్నాం, ఇందాక చదివిన దేవుని వాక్యంలో మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 57వ వచనంలో మనం చూస్తే అరిమతై యోసేపు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం అక్కడ చూస్తూ వచ్చింటున్నాం. కాబట్టి అరిమతై యోసేపు అనేటువంటి వ్యక్తి మరి బ్రతికుండగానే తన కొరకు సమాధిని సిద్ధం చేసుకున్నట్లుగా దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తా ఉంది. బ్రతికుండగానే సమాధిని సిద్ధం చేసుకున్నాడు. కాబట్టి ఇదెంతో మర్మంతో కూడినటువంటి విషయం. బ్రతికుండగానే సిద్ధం చేసుకున్నాడు అంటే చావంటే ఆయనకి భయం లేదు, మరణం అంటే భయం లేదు, సమాధి అంటే భయం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి మరి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఉంటున్నాడు. అందుకే ఈయనకి మరణం అంటే భయం లేదు, సమాధి అంటే భయం లేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును సమాధిని జయించి తిరిగి లేచినారు కనుక మరి ఈ వ్యక్తి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినాడు కనుక ఈ యొక్క అరిమతై యోసేపు అనేటువంటి వ్యక్తి మీరేం క్రమం పాటించట్లేదు, ఎవరు కూర్చోట్లేదమ్మా. ఇది క్రమం కాదమ్మా. మీరు గుళ్ళకి వెళ్తున్నారు, మరి ఎందుకు క్రమం పాటించట్లేదు? చెప్పిన మాట అసలు వింటలేరు. మీకు చూడడానికి అవకాశం ఇస్తాం. మీరు అందరు చుట్టూ నుంచినంత మాత్రం ఆయన లెగోడు. మీరు కూర్చోండి, క్రమం పాటించండి, దేవుని సేవకులకు లోబడండి, మాట వినండి, కూర్చోండి, ఉన్న చోటే కూర్చోండి. దేవుని వాక్యం చెప్పినప్పుడు క్రమం పాటించండి, లోబడండి. కాబట్టి మనం చూస్తా ఉన్నాం మరి ఏంటంటే ఆయన సమాధి అంటే భయం లేదు, మరణం అంటే భయం లేదు. కారణం ఏంటంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఉంటా ఉన్నాడు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందంటే 2 విషయాలు ఈ అరిమతై యోసేపు అనేటువంటి వ్యక్తిని గురించి మనం తెలుసుకోవచ్చు. ఏంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం, యేసు శిష్యుడుగా ఉన్న అరిమతై యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహం తనకిమ్మని అడిగి పిలాతు దానిని అతనికి ఆజ్ఞాపించెను. కాబట్టి ఈ యొక్క అరిమతై యోసేపు అనేటువంటి వ్యక్తి యేసు శిష్యుడంట. అందుకే ఈయన యేసు శిష్యుడు గనక ఈయనకి మరణం అంటే భయం లేదు, సమాధి అంటే భయం లేదు. నువ్వెవరు శిష్యుడివి? నువ్వెవరు శిష్యురాలివి? నువ్వు పేకాటకి శిష్యుడివి, తాగుడికి శిష్యుడివి, చెడుతనానికి, వ్యభిచారానికి శిష్యుడివి, ఇంకా రకరకాలైనటువంటి పాపాలకి చాలా మంది దాసులుగా ఉన్నారు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. అంటే దాసుడు అంటే అర్థం ఏంటంటే శిష్యుడు అని అర్థం. పాపం చేసే ప్రతి ఒక్కడు పాపానికి దాసుడు, లేకపోతే పాపానికి శిష్యుడు. ఈ అరిమతై యోసేపు పాపానికి శిష్యుడు కాదు. ఈ అరిమతై యోసేపు యేసుకు శిష్యుడు. ఈ అరిమతై యోసేపు అనేటువంటి వ్యక్తి యేసుకు శిష్యుడు. ఈ చనిపోయినటువంటి దావీదు అనే అన్న కూడా, ఈ వృద్ధుడు కూడా యేసుకు శిష్యుడు. బ్రతికినంత కాలం దేవునికి భయపడినాడు. మరి యేసు ప్రభువుని నమ్మకం ముందు 93కు ముందు తన జీవితం ఎట్లుండేనో మనకు తెలియదు.
కాబట్టి బహుశా మరి ఏ పాపంలో ఉన్నాడో మనకు తెలియదు. కానీ 93లో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఉంటున్నాడు. 93 తర్వాత తన జీవితం మారింది. ఆ రోజు నుంచి మరి దేవుని కొరకు తీర్మానం చేసుకున్న ఆ రోజు నుంచి దేవుని బిడ్డగా జీవించినాడు. చెడుతనాన్ని అసహించుకున్నాడు. ఇదే గ్రామంలో పరిశుద్ధమైన నీతియుక్తమైన దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఈ దినాన చాలా మంది ఇక్కడ కూడి వచ్చి ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ కూడి వచ్చిన మీరందరిలో ఎంతమంది యేసుకు శిష్యులుగా ఉన్నారో మీకే తెలుసు. కాబట్టి ఎవరైనా ఏదైనా పాపంలో ఉంటే మీరు యేసుకు శిష్యులు కాదు. పాపంలో ఎవరైనా ఉంటే మీరు యేసుకు శిష్యులు కాలేరరు. మీరు క్రిస్మస్లు చేసుకున్నా, క్రిస్మస్ రోజు కొత్త బట్టలు కొనుక్కున్నా, మీరు 31వ తారీఖు వాగ్దానాలు తీసుకున్నా, మీరు మరి పాపంలో ఉంటూ ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళినా మీరు యేసుకు శిష్యులు కాలేరు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. ఏంటంటే యేసుప్రభువు వారు చెప్పినారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నువ్వు పాపంలో జీవిస్తున్నావు. పాపంలో జీవించేటువంటి నీవు యేసుకి శిష్యుడివి కాలేవు. నువ్వు యేసు శిష్యుడు అవ్వాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. ఆయన మరి పాపల కొరకై ఈ లోకంలోనికి వచ్చినాడు. మరి మొదటి అధ్యాయం 15వ వచనం లేఖనం సెలవిస్తా ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. పాపులను రక్షించడానికి వచ్చింటున్నాడు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉన్నది, మానవుడు జన్మతో పాపి, మానవుని యొక్క హృదయాలోచన, మానవుని యొక్క ఊహలు బాల్యం నుండి చెడ్డవని దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉన్నది. పాపం అనేది ధర్మ కార్యాలతో మంచి పనులతో పాపం అనేది పోదండి. చదువును బట్టి పాపం పోదు, నీతి కార్యాలను బట్టి పాపం పోదు. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే పాపం నుండి విడిపించగలరు. కాబట్టి ఈ చనిపోయిన ఈ వ్యక్తి మరి నీతిమంతుడు, ఎందుకంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినాడు. కాబట్టి ఒకవేళ మీలో ఉన్నవారు ఎవరైనా ఈ మంచోడి ఈయన మంచివాడు కనుక ఈయన మరి యొక్క సమాధి పెట్టి నేను మోస్తే నాకు పుణ్యం దొరుకుతుందని చెప్పి ఎవరైనా మోసినా మీకు పుణ్యం రాకపోవచ్చు. అయితే ప్రభువైన యేసునందు మీరు విశ్వాసం ఉంచితే మీకు నిజంగా రక్షణ దొరుకుతుంది. మీరు నిజంగా ఆశ్రయించబడతారు. మరి అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం ఆఖరి వచనంలో దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన వారిని ఆశీర్వదించడం కొరకై దేవుడు తన సేవకుని పుట్టించనని దేవుని యొక్క వాక్యం బైబిల్ తెలియజేస్తాను. అపోస్తల కార్యాలు 3:26 దేవుడు తన సేవకుడైన యేసును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఎందుకు వచ్చినారంటే మరి ఆయన పాపులను రక్షించడానికి వచ్చి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, దుష్టులను రక్షించడానికి వచ్చి ఉంటున్నాడు. దుష్టుల్ని శిక్షించడానికి రాలేదు, పాపుల్ని శిక్షించడానికి రాలేదు. ఆయన పాపుల్ని దుష్టుల్ని రక్షించి వారిని ఆశీర్వదించడం కోసం ఈ లోకంలోనికి వచ్చినాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈ అరిమతయి యోసేపు అంట బ్రతికుండగానే సమాధిని సిద్ధం చేసుకున్నాడంట, రాతిలో తొలిపించుకున్నాడంట. ఆ సమాధి అంట ఆయన పాతి పెట్టబడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాతి పెట్టబడ్డానికి ఆ సమాధి వాడినాడు. ఆయన కంటే ముందు యేసు ప్రభువారు శిలువలో వేయబడి మృతి చెందితే ఆయనను తీసుకొచ్చి తన సమాధిలో పెట్టినాడంట. ఎంత గొప్ప ధన్యత దేవుడిచ్చినాడు. కారణం ఏంటంటే ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆయన సిద్ధపాటు గురించి 2 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన యేసు శిష్యుడుగా జీవించినాడు. నువ్వు యేసు శిష్యుడువా? నువ్వు యేసు శిష్యురాలివేనా? జూదం ఆడుతా ఉన్నావు, పైలపచ్చిస్ ఆడుతా ఉన్నావు, పిక్కలాట ఆడుతా ఉన్నావు, పనికిమాల పనులు చేస్తా ఉన్నావు. నీ జీవితం ఎంత పాపంలో కూరుకుపోయినది. నిన్ను జిగటగల దొంగ ఊబనేటువంటి పాపంలో నుండి, నాశకరమైన గుంట అనేటువంటి పాపంలో నుండి విడిపించగలిగినటువంటి వారు ఎవరు లేరు. నిన్ను జిగటగల దొంగ ఊబనేటువంటి పాపం నుండి, నాశనమైన గుంట అనేటువంటి పాపం నుండి విడిపించగలిగినటువంటి వాడు రక్షకుడైనటువంటి యేసు మాత్రమే. ఈ యొక్క సాయంకాలం నీవు యేసు ప్రభువా, నేను అరిమతయి యోసేపు లాగా నీ శిష్యుడిగా జీవించాలనుకుంటున్నాను, నన్ను కూడా నా పాపం నుండి విడిపించని అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ నిమిషంలో, ఈ క్షణంలో, ఇక్కడే ఈ దావీదన్న ఇంటి ముందే, ఆయన పార్థివ దేహం ముందే నీ పాపములను క్షమిస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నీ దుష్టత్వాన్ని, నీ పాపమంతా క్షమించేస్తాడు. క్షమించి నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇక్కడే ఆశీర్వదిస్తాడు. కాబట్టి నువ్వు యేసు శిష్యుడు అవ్వాలి, నీ పాపాలు పోవాలంటే. ఎందుకనగా యేసు పరిశుద్ధుడు. అంత మాత్రమే. ఇంకొక మాట ఉంది, అది మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం లేఖనం సెలవిస్తా ఉంది. ఏమిటి అంటే చూద్దాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయము
43వ వచనం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు యొద్దకు వెళ్లి యేసు దేహం అతనికి ఇమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. రెండోదిగా మనం చూస్తున్నాం, ఈ అరిమతయి యోసేపు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూసినట్లు ఈ అరిమతయి యోసేపు మరి దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఎప్పుడు పిలుస్తాడా, నన్ను ఎప్పుడు ఆ రాజ్యంలో చేర్చుకుంటాడా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, లాజరు ఎదురు చూసినట్లు ఎదురు చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఒక సేద్యగాడు, మరి ఒక పొలం దున్నేటువంటి సేద్యగాడు తొలకరి వర్షం కొరకు కడవరి వర్షం కోసం ఎదురు చూసినట్లు ఈ వ్యక్తి దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడు. కారణం ఏంటి అంటే, యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆ రాజ్యంలోనికి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆ రాజ్యంలో అంట కన్నీరు లేదంట, రోగం లేదంట. దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి ఆ రాజ్యం, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం, అక్కడ రాత్రి పగలు లేదంట, అక్కడ కన్నీరు లేదంట, రోగం లేదంట, శాపం లేదంట, అక్కడ పాపం లేదంట, కేవలం నీతి మాత్రమే ఉండేటువంటి ఆ రాజ్యం. ఆ రాజ్యం కోసం ఈ అరిమతయి యోసేపు ఎదురు చూస్తూ వచ్చిన్నాడు. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో నీవు అరిమతయి యోసేపు వలె మరి మారవాళ్ళని దేవుని మాట చేత వాక్యం చేత హెచ్చరించబడతా ఉన్నావు. అరిమతయి యోసేపు బ్రతికుండగానే సమాధిని సిద్ధం చేసుకున్నాడు. నీకు మరి పళ్ళుడిపోతున్నా మరణం అంటే భయం, నీకు రోగం ఉన్నా మరణం అంటే భయం. ఈయన మరి దావీదన్న బాగలేనప్పుడు మేము వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి వస్తే అనా ధైర్యంగా ఉండంటే నాకేం భయం లేదని చెప్పినాడు. నీకు మరణం అంటే భయం, సమాధి అంటే భయం. కొంతమందికి సమాధి అంటే భయం, మరణం అంటే భయం. అందుకే చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి రారు. పెళ్లిళ్ళకైతే పోతారు, పుట్టినరోజుకి పోతారు, పేరెంటాలకు పోతారు, చచ్చిపోతే మాత్రం రారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు భూమి మీద. అయితే ఈ అరిమతయి యోసేపు అనే వ్యక్తి బ్రతికుండగానే సమాధిని తొలిపించుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన జీవితంలో 2 చాలా మంచి విషయాలు ఉన్నాయి, అందరికీ అవసరమైన విషయాలు. ఏంటంటే మొట్టమొదటిగా ఆయన యేసు శిష్యుడిగా జీవించినాడు. రెండోదిగా ఆయన బ్రతికుండగానే దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడు. కారణం ఏంటి అంటే ఆయనలో విశ్వాసం ఉంది. యేసు ప్రభువారు నీ రక్షకుడు, ఆయన నీకోసం ఈ లోకంలోనికి వచ్చినాడు. నువ్వు ఆయన విశ్వాసం ఉంచితే చాలు. యేసు ప్రభుని, యేసు ప్రభు నువ్వు నా రక్షకుడు అని నేను నమ్ముచున్నానని చెప్తే చాలు, ఆయన నిన్ను తన జీవ గ్రంథంలో తన పేరు రాసి ఆ రాజ్యంలోకి నిన్ను హక్కుదారుడిగా, వారసుడుగా దేవుడు చేస్తాడు. ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే ప్రభు అయిన యేసునందు నువ్వు విశ్వాసం ఉంచాలా, ఆయన నీ రక్షకుడని నువ్వు నమ్మాలా. కాబట్టి దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, విశ్వాసం లేకుండా ఎవడును దేవుడికి ఇష్టడు కాడు. కాబట్టి నువ్వు ప్రభు యేసునందు విశ్వాసం ఉంచితే ఆయన నీ రక్షకుడని, నీ పాపములు క్షమించబడతాయి, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడతాయి, నువ్వు ఆ పరలోక రాజ్యానికి అర్హుడుగా చేయబడతావు. కాబట్టి ఈ అరిమతయి యోసేపు వలె నీ జీవితం ఉండాలని, ఇక్కడున్న వారందరూ కూడా అరిమతయి యోసేపుల వలె, మరి ఇక్కడున్న వారందరూ కూడా అరిమతయి యోసేపు రాళ్ల వలె ఉండవాలని దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడతా ఉన్నాం. కాబట్టి సాయంకాలం నీవు అరిమతయి యోసేపు వలె మరణం అంటే భయం లేకుండా నువ్వు మారాలి. మరణం అంటే సమాధి అంటే భయం లేకుండా నువ్వు జీవించాలా. అరిమతయి యోసేపు వలె యేసు శిష్యుడిగా నువ్వు, శిష్యురాలుగా నువ్వు జీవించాలా. అది మాత్రమే కాదు, అరిమతయి యోసేపు వలె ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచి ఆయన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు రాయబడినది. ఆ మరణం లేని, శాపం లేని, దుఃఖం లేని, ఆకలి దప్పులు లేని, సూర్యచంద్ర నక్షత్రం లేని, పగలు రాత్రి లేని ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించుడికై ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆ రాజ్యం కొరకు ఎదురుచా. కాబట్టి అటువంటి వ్యక్తిగా నువ్వు మారాలి అంటే 2 ప్రభా నన్ను నీ శిష్యుడిగా చేసుకో, నీ శిష్యురాలుగా చేసుకో. రెండోది ప్రభా నీ రాజ్యం కోసం ఎదురు చూసే వ్యక్తిగా నన్ను చేయి ప్రభా. ఈ 2 మాటలు నువ్వు విశ్వాసంతో చెప్తే దేవుడు ఈ నిమిషంలో నీ పాపం ఎంత చెడ్డదైనా సరే, నీ దుష్టత్వం ఎంత ఘోరమైందైనా సరే, నీ యొక్క పాపం ఎంత భయంకరమైన దుర్గంధంతో నిండిందైనా సరే, ఎంతో సిగ్గుమాలిన పాపమైనా సరే, ఇక్కడే ఈ నిమిషంలోనే ప్రభు క్షమిస్తాడు. అయితే క్షమించి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ పాపములన్నీ క్షమించి ఆయన నీ పేరు జీవ గ్రంథంలో రాస్తాడు. ఈ సాయంకాలము ఇక్కడ ఉన్న వారందరినీ ప్రభువుని యేసు నామమున పేరిట బ్రతిమలాడుతా ఉన్నాం. అరిమతయి యోసేపు వలె యేసు శిష్యుడిగా, అంత మాత్రమే కాదు, అరిమతయి యోసేపు వలె ఆయన రాజ్యం కోసం ఎదురు చూసేటువంటి అనుభవంలోనికి రా. నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీకు కూడా మరణం అంటే భయం లేకుండా, సమాధి అంటే భయం లేకుండా నీవు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు సాయం చేస్తాడు. ప్రార్థన చేయ ముందు కళ్ళు మూసుకునండి, అట్లనే ఉండండి. కళ్ళు మూసుకునండి, అందరూ కూడా ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకునండి, అందరూ కూడా ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకునండి, అందరూ కూడా ప్రార్థన చేస్తాం.
ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభువా నేను కూడా నీ శిష్యుడిగా చేయబడడానికి ఇష్టపడుతున్నా. యేసు ప్రభువా నేను కూడా నీ శిష్యురాలుగా చేయబడడానికి ఇష్టపడుతున్నా. యేసు ప్రభువా నేను కూడా నీ రాజ్యం కోసం ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. వారు ఎవరు ఉన్నారా? మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉంటే మీ చేతిని చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా సహోదరుడా, సహోదరి, ఎవరైనా ఈ సహోదరి దేవుడిని పాపమును క్షమించను గాక, నువ్వు యేసు శిష్యురాలుగా చేయబడదు గాక. సహోదరి దేవుడిని పాపమును క్షమించను గాక, నిన్ను దేవుడు ఈ రోజే ఈ నిమిషమే నిన్ను శిష్యురాలుగా అంగీకరించను గాక. సహోదరి దేవుడు నిన్ను శిష్యురాలుగా అంగీకరించను గాక. సహోదరుడా దేవుడు ఇప్పుడే నిన్ను అరిమతె యోసేపులే యేసు శిష్యుడిగా అంగీకరించి నిన్ను తన పరలోక జీవ గ్రంథంలో నీ పేరు రాసి తన రాజ్యం కొరకు ఎదురు చూసే వ్యక్తిగా చేయను గాక. ఇంకెవరైనా ఉన్నారా? మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా 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 ప్రార్థన చేస్తాం. మీకు సహాయం చేయడానికి వచ్చినాం. దేవుని పేరిట వచ్చింటున్నాం. దేవుని దాసులుగా అంటున్నాం. దేవుని ప్రతినిధులుగా వచ్చింటున్నాం. కాబట్టి ఇంకెవరైనా సహోదరి దేవుడు నిన్ను తన శిష్యురాలుగా చేసుకుని కాక. ఇంకెవరైనా వెనక వెనక ఇంకెవరైనా వెనక ఎవరైనా యేసు శిష్యులుగా చేయబడాలని ఆశపడితే మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ముందు ఇంకెవరైనా ఇంకెవరైనా మీకు ప్రార్థన సహాయం చేస్తాం. మీకు ఇంకెవరైనా ఇంకెవరైనా సహోదరుడా, సహోదరి, ఇంకెవరైనా 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 ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. సహోదరి దేవుడు నిన్ను తన శిష్యురాలుగా చేసుకును గాక. దేవుడు నిన్ను అంగీకరించును గాక. సహోదరి నీ తీర్మానం దేవుడు గణపరచును గాక. సహోదరి ఈనాటి నుంచే నేను అరిమతె యోసేపులే దేవుని శిష్యురాలుగా చేయబడదు గాక. సహోదరి దేవుడు నీ తీర్మానాన్ని గణపరచును గాక. ఇంకెవరైనా 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 యవనస్తులు ఇంకెవరైనా ఎవరైనా ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, విధమైన వాక్యం నీరుగట్టు ఫలింపచేయండి ప్రభా. మెటుకు తీర్మానం చేసుకున్న మా ప్రియులను బట్టి వందనాలు. వారి తీర్మానంను దీవించండి. మెటుకు వారి తీర్మానంను అంగీకరించి ప్రభా అరిమతె యోసేపు వలె ఈ నిమిషంలోనే వారిని మీ శిష్యులుగా శిష్యురాలుగా మీరు ముద్రించవలసిందిగా మీ పాసంలో చేరి ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాసనకు వస్తుంటున్నాం. గొప్ప దేవా, మీరు అంత మాత్రమే కాదు అరిమతె యోసేపు వలె వారు కూడా మీ రాజ్యం కొరకు ఎదురు చూచువారుగా మీరు వారి నుంచి మనం వేడుకుంటున్నాం. వారి పాపం ఎంత ఘోరమైందైనను, వారి దుష్టత్వం, వారి చెడుతనం ఎంత అసహ్యకరమైందైనను సరే వారు ఎంతో ధైర్యంగా ప్రేమగల తండ్రి మనుషులందరి ఎదుట ప్రభా మేము యేసు శిష్యులుగా ఉండటకు మేము ఇష్టపడుతున్నామని వారి తీర్మానమును చూపించినారు. ఆ తీర్మానమును బట్టి వారిని అంగీకరించి వారి యొక్క చెడుతనము, వారి దుష్టత్వము, వారి సమస్తమైన దుర్గంధంతో నిండిన పాపములన్నింటినీ క్షమించవేసి ఇక్కడే క్షమించవేసి ఓ ప్రభా అరిమతె యోసేపులే దేవుని రాజ్యం కొరకైనటువంటి అపేక్ష కలిగిన వారే ఆయన కొరకు ఎదురు చూచువారుగా మీరు వారిని ఉంచవలసిందిగా వేడుకుంటా ఉన్నాము. ప్రభా విధమైన వాక్యము ఇంకా ఎవరైతే తీర్మానం చేసుకోవడానికి ఇష్టం లేక తమ హృదయం కఠినపరుచుకున్నారో వారి హృదయంలో కూడా వారు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఈ మాటలు వారి హృదయంలో గింగురుమని వినిపించినట్లుగా మీరు చేయమని వేడుకుంటున్నాము. ప్రభా కార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాము. ప్రభా చేయబడిన పరిచయం ఆస్వాదించండి. విత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరి వినికిడిలో ప్రభా రక్షణార్థంగా ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటున్నాం. దావీదును మహిమలో తీసుకున్నారు. వందనాలు. శరీరంలో ఎక్కువ బాధపడకుండా, ఎక్కువగా శ్రమ పడకుండా మీ దాసుని అనారోగ్యంతో ఉన్న కాలంలో కూడా ప్రభా మీ కృప వలన ప్రభా ఆ శ్రమానుభవం సహించే కృపనిచ్చి ధైర్యపరిచి తోడేండి నడిపించినందుకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. అదేవిధంగా వారి కుమారులు ఐజాక్, కోడళ్ళు కోటేశ్వరమ్మ, బాలయేసు, మార్తమ్మ, నాగేశ్వరరావు, లక్ష్మిని బట్టి వందనాలు. ప్రభా వారిని ధైర్యపరచండి, ఆదరించండి. అదేవిధంగా కూతుర్లు సువర్ణ, సువార్త, రమేష్, సునీత, శ్రీను వాళ్ళని బట్టి కూడా వందనాలు. వారిని కూడా ఆదరించండి. వారు కూడా రక్షణ దయచేయండి. ప్రభా మన వాళ్ళు ఐజాక్, మనోజ్, శౌరి బాబు, లాజర్ బాబు, శ్యామ్ కుమార్, జయరాజు, నోవాహు వీరిని కూడా జ్ఞాపకం చేసుకునండి. సువర్ణ, అనుష, మనవరాళ్ళు, పావని, కావ్య, రోజారాణి, వనజ వీరిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రభా పేరు పేరున వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వీరందరూ కూడా దావీదన్న కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, కొడుకులు, ప్రభా మనవరాళ్ళు, మనవళ్ళు ప్రభా అరిమతె యోసేపు అంటే అనుభవంలోనికి వారిని తీసుకుని రండి. అంత మాత్రమే తీర్మానం చేసుకున్న వారిని కూడా అనుభవంలోకి తీసుకురండి. ప్రభా ఈ గోవిందపురంలో అనేక మంది అరిమతె యోసేపులు ఉందురుగాక. ఓ ప్రభా ఈ యొక్క గోవిందపురంలో అనేక మంది అరిమతె యోసేపురాళ్ళు ఉండురుగాక. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ యొక్క గోవిందపురంలో అనేకులు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేవారు ఉందురుగాక. వందనాలు. ఈ గోవిందపురం నుంచి అట్టి సాక్ష్యము బయలువెళ్ళును గాక. వందనం చెల్లిస్తుంటున్నాం. ప్రభా
మీ దాసుని ఇప్పుడు సమాధి తోటకి తీసుకెళ్తుండగా మంటికి మన్నుగా అప్పగించడానికి తోడైండండి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభా. విన్న వాక్యము శత్రువు దొంగిలింపకుండా ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో స్తుతించి వందనం చెల్లించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి పెట్ట మోసే వారు ముందుకు రండి. ముందుకు వస్తే మనం పాటలు పాడుకుంటాం, తీసుకుని వెళ్తాం. దయచేసి మరి ఆటోలో మరి దావీదన్న భౌతిక గాయన పెడతారు, వాళ్ళు మోసుకుంటూ వస్తారు. ఒక ఆటో ఉంది, వ్యాన్ ఉంది. మరి ఎక్కగలిగిన వాళ్ళు, మరి పాటలు పాడే వాళ్ళందరూ వ్యాన్లో ఎక్కని సువార్త చెప్పేవారు. మరి నడవలేని వాళ్ళకి ఆటో కూడా ఉంది, ఆటో ఎక్కొచ్చు. దయచేసి గమనించండి, అందరు రావడానికి ప్రయత్నం చేయండి. వచ్చేయండి పాట పాడుకుంటూ వెళ్దాం రండి. కంజీర తీసుకుని రండి, అది వదిలేసేయండి. కంజీర, పాటల బుక్, బైబిల్ తీసుకుని రండి. ఈ మైకులు అవన్నీ ఎవరికైనా అప్పచెప్తారా? ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగించును పరలోకము నా దేశము పరదేశములా పరమంజులా నాదు ప్రియుని రక్షకుని చెంతకు ఎప్పుడే గదం వీక్షించేదానిప్పుడు నాదు ప్రియుని కాంక్షించేదాన మదిలో ఆయన చెంతనుండా కాంక్షించేదాన మదిలో ఆయన చెంతనుండా పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడాను పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. మారు మనసు పొంది సువార్తనములని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని ఎత్తుకు పోవునని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వింటున్న ప్రియమైన సహోదర సహోదరి, మా వెనుక వచ్చుచున్నటువంటి ఆ భౌతిక దేహము సహోదరు దావీదు గారిది. ఆ ఈ లోకపు యాత్రను ముగించుకొని తన యొక్క దేవుని దగ్గరికి అనగా పరలోక రాజ్యమునకు ఆయన వెళ్ళినవాడుగా ఉంటున్నాడు. ఆయన వలె నువ్వు కూడా ఒకవేళ ఈ లోకములో చనిపోతే మరి దేవుని రాజ్యములో ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడాను
పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదా ఆగపడుచున్నది గమ్యస్థానము అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదా ఆగపడుచున్నది గమ్యస్థానము అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లరిన్ అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లరిన్ పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. మా ప్రియమైన స్నేహితులారా, సౌడు దావీదన్న ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి తన పాపాలు క్షమించబడి యేసు రక్తములో కడగబడి ఈ లోకములో జీవించినంత కాలం ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు సాక్షిగా ఈ లోకంలో బ్రతికినాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు కూడా ఈ అనుభవంలోనికి రావాలని ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం. ఒక దినమున దావీదు గారిని ఎలాగైతే మోసుకొని వెళుతున్నామో నీవు కూడా అలాగనే ఒక దినం ఇలాగనే మోసుకొని పోబడే దినం రాబోతుంది. అయితే అలాంటి దినం రాకముందే యేసు ప్రభు వారిని దయచేసి ఆచారాలు ఏం చేయకండి, లేపి తీసుకొండండి, పెట్టని తీసుకొండండి. ఆయన ఆచారాలు ఏం చేయొద్దు అక్కడ. ఆయన దేవుని బిడ్డ, ఆచారాలు ఏం చేయొద్దు అక్కడ. తీసుకొని రావాలా, తీసుకొని రండి. అలాగనే యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం అదే అంటుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడింది, దుర్మార్గుడు మరణం నొందడం వలన నాకు సంతోషం లేదు, కానీ దుర్మార్గుడు తన దుర్మార్గతలను మరలి వచ్చిన వలన నాకు సంతోషము కలదని దేవుడు చెప్పాడు. లోకంలో దుర్మార్గతని విడిచిపెట్టకుండా చనిపోతే, పాపాన్ని విడిచిపెట్టకుండా చనిపోతే, లోకములో ఉన్న చీకటిని, లోకములో ఉన్న దుష్టత్వము, లోకములో ఉన్న మలినము, లోకములో ఉన్నటువంటి యొక్క ఆ దౌర్భాగ్యమైన స్థితిని విడిచిపెట్టి మారు మనసు రక్షణ, పాప క్షమాపణ పొంది చనిపోతే దేవునికి ఎంతో సంతోషం. అయితే ఇంత వాక్యం విన్నా కూడా నీ జీవితంలో పరివర్తన చెందకపోతే, మార్పు రాకపోతే, ఒక దినము నీ ఆకాశం భూమి నీ గురించి సాక్ష్యం చెప్పబోతుంది. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొగ్గుమని ఒక దినము నీ ఆకాశం భూమి నీ గురించి సాక్ష్యం చెప్పబోతుంది. నువ్వు నడిచే ఈ భూమి నీ గురించి చెప్పబోతుంది. అయ్యా, నా పిల్లలు చెప్పారు, మారు మనసు రక్షణ పొందమని చెప్పారు, కానీ వాళ్ళు మాట వినలేదు, లోబడలేదు, మెడవంచలేదు, నీ వైపు తిరగలేదు అని ఒక దినమున ఈ ఆకాశం భూమి సాక్ష్యం ఇవ్వబోతుంది. హబక్కు గ్రంథంలో రాయబడింది, గోడలలో ఉన్న రాళ్ళు కూడా నీ గురించి ఒక దినం సాక్ష్యం చెప్పబోతున్నాయి. కాబట్టి ప్రియ స్నేహితులా, తప్పించుకోలేవు కదా. దేవుని ఉగ్రత, దేవుని తీర్పు నుండి తప్పించుకోవాలంటే యేసుప్రభు ఒక్కడే మార్గదర్శకుడు, యేసుప్రభు ఒక్కడే నిజమైన మార్గం. కనుక ఆ మార్గంలోనికి నువ్వు వచ్చినట్లయితే ఈ పాప క్షమాపణ, ఈ విమోచన, ఈ రక్షణ నీకు దొరికేదిగా ఉంది. ఆ మార్గంలోనికి రాకపోతే భయంకరమైనటువంటి యొక్క ఆ ధనవంతుడు వెళ్ళినటువంటి స్థలం యమగుండం పాతాళంలోనికి వెళ్ళవలసిన దినం వస్తుంది. కేకలు వేసిన, అరుపులు అరిసిన, గుండెలు బాదుకున్న ఆ భయంకరమైన ప్రమాదం నుండి నిన్ను, నీ కులము, నీ మతము, నీ జాతి, నీ డబ్బు, నీ అంతస్తులు, నీ మేడలు, మిద్దలు, నీ వెండి బంగారం ఏది కూడా నిన్ను
రక్షించదేమో. యేసు ప్రభు ఒక్కడే. ఆపనండి, ఆపయ్యా. ఆటో అంటే ఆపయ్యా. ఆటో అంటే ఆపండి. ఆటో వెళ్ళదా అడగండి అన్న ఒక మాట. ఆటో అంటే ఆటో వెళ్ళదంటే ఇక్కడికి వెళ్ళిపోయి ఆపండి ఆటో. సరే సరే, ఓకే ఓకే, అలాగనే. ఆటో ఆపండి. ఆటో పోయిందిగా, బాగానే ఉందిగా. ఎందుకన్నా ఆటో బాగానే ఉంది కదా దారి. అంతేనా? చెప్పనా వర్షం ఉంటే ఇప్పుడు మనం వెళ్ళేది మట్లేదు. లేని పండి మంచి బాటలు. ఈ మధ్యలో సార్ దిగబడింది. అప్పటి ముందు బాగానే ఉంది. ఓకే.